కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ వాదిగా ఉన్న మీరు వైసీపీలోకి ఎలా వెళ్ళగలిగారు అసలు? ఆ రోజు అనిపించలేదు మీ కాంగ్రెస్ పార్టీని వీడేటప్పుడు? లేదు, నేను ఆ రోజు మీటింగ్ పెట్టి కూడా పోవడంతో విలేకరులు కూడా కొంతమంది ఏంటి సార్ మీరేమి ఇష్టపడుతున్నట్లేదు. యాక్చువల్ వాస్తవంగా ఇష్టం లేదు నాకు. చాలామంది చెప్పి కూడా చూశాను కార్యకర్తలకు. ప్లస్ రాజశేఖర రెడ్డి పార్టీలో కొడుకు నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా పోకపోవడము, కార్యకర్తలు ప్రజల సెంటిమెంట్ అప్పుడు ఉండేదాన్ని పోవడం అనేది ఒక కృతజ్ఞతగా చూస్తారు. చూడబోయిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంతా మంచి ఫ్రెండు అది ఇది అంటున్నాడు. ఈ విధంగా లబ్ధి పొంది ఈరోజు ఆయన కొడుకు సపోర్ట్ చేయకుండా నేను స్వార్థం చూసుకుంటా అన్నాడు అనేది కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా పార్టీ కాంగ్రెస్ పార్టీని వదలాలనేది కానీ నాకు ఏ విధంగానే లేవు. మరి మీరు అంత అభిమానంగా ఆయన పార్టీ పెట్టారు, మిమ్మల్ని కూడా ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా ఉన్న మిమ్మల్ని కూడా అభిమానంతో దగ్గర తీసుకుని పార్టీలోకి తీసుకున్నారు. మీరు కూడా అదే అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. మరి అలాంటప్పుడు 2014లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మీకు ఎందుకు టికెట్ లభించలేదు? అంటే పార్టీ ప్రెసిడెంట్గా ఎవరెవరు కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎవరికైనా కానీ. ఇప్పుడు మా స్థాయిలో మేము ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను కొంతమందిని సర్పంచెస్ లేకపోతే ఏదైనా ఎంపీటీసులు ఇట్లా చేయాలని ప్రయత్నం చేసిన, కానీ చేయలేకపోయినా. అక్కడ ఉండే వాస్తవ పరిస్థితులకు అతను బలమైన అభ్యర్థి ఇవ్వాలనుకున్నా కూడా కొన్ని పరిస్థితులు ఇవ్వలేకపోయినాం. బీఫార్మ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. సామాజిక పరిస్థితిలో వాళ్ళకి అక్కడ ఉండే బంధుత్వాల కారణాలు, రకరకాల కారణాలతో. సో అట్లా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ఇవ్వాలని చాలా తూర్లు కూడా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా చెప్పాడు. ఎందుకన్నా నేను పార్టీ ప్రెసిడెంట్ కూడా నేనే చెప్తాను, ఇంకా నీకు కాకేమో నువ్వు పోన్నా బాగానే ఉంది, జనాల్లో కూడా ఉంది, నాకేం ఇబ్బంది లేదని చెప్పడం కూడా జరిగింది. అంత లేనిది నాకు నామినేషన్ ఫామ్స్ ఇవ్వడము, ఆ నామినేషన్ ఫామ్ నేను మళ్ళీ కూడా వేయడం కూడా జరిగింది. అంటే ఒత్తిళ్ళు కొన్ని రాజకీయాల్లో సహజంగా ఇప్పుడు మనమే చూస్తాను. అన్ని రాజకీయాల పార్టీలు ఒక జగన్మోహన్ రెడ్డికనే కాదు, అవి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడుకు జరుగుతాయి, ఇంకొకరికి జరుగుతూ ఉంటాయి. ఆ ఒత్తిళ్ళు కొన్ని దానివల్ల లాభపడవచ్చు, నష్టపోవచ్చు. అది ఆ తర్వాత కదా తెలిసేది, అప్పటికి తెలియదు. ఒత్తిళ్ళు అంటే అన్ని పార్టీల్లో ఉంటాయి, కానీ మీరు అంతకన్నా ఎక్కువ అంటే తండ్రి గారి స్నేహితుడు. అదే ఆ ఒత్తిళ్ళు ఆ అబ్బాయి మీద ఆ ఒత్తిడి ఎంత పని చేసిందో నాకు తెలియదు. అంటే సోమశేఖర్ రెడ్డి గారు అప్పటికే ఒకసారి పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేసినారు. సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు, చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే పిల్లే రామచంద్ర రెడ్డి గారు మాకు అప్పుడు అబ్జర్వర్గా వచ్చారు, చేయాలనే చెప్పాడు ఆయన కూడా. లేదన్నా చేసేస్తాము, ఇది బాగుండదు అని. నేనే అప్పుడు వద్దని చెప్పాను. సస్పెండ్ చేస్తూ పోతే మనం ఊరికే వ్యతిరేకత పెంచుకోవడమే కదా, గ్రూప్స్ ఎందుకు ఊరికే అనవసరంగా, సరే పార్టీలో ఉంటాలి, అప్పుడు ఎవరెవరు అడ్జస్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను వద్దని చెప్పాను. యాక్చువల్గా పెద్దగా ఆయన వైసీపీ జెండా పట్టుకొని కూడా తిరిగింది లేదు, అంతకుముందు కూడా రాజకీయము ఏమీ లేదంటారు. అలాంటి సోమశేఖర్ రెడ్డిని అంటే సర్వేలన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చాయి, సోమశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే అలాంటప్పుడు ఉన్న ఫలంగా సోమశేఖర్ రెడ్డికి టికెట్ రావడం వెనక ఉన్న కారణం ఏమంటారు? అదే అండి, కొద్దిగా ప్రెజర్స్ పనిచేసి ఉంటాయి. ఏం ప్రెజర్స్? ఎవరెవరు వ్యక్తిగతంగా సోమశేఖర్ రెడ్డి గారికి దగ్గరగా ఉండేవాళ్ళు, సోమశేఖర్ రెడ్డి గారి అభిమానస్తులు ఎవరెవరు పార్టీలో ఉండొచ్చు పైన, వాళ్ళు ఇది చేసింటారు అనేదే. కానీ నాకు జగన్ మీద ఎప్పుడు పెద్దగా దీని మీద ఆయన మీద నాకు కోపం అనేది కానీ లేకపోతే లేదు. ఎందుకంటే విధి లేని పరిస్థితుల్లో అతను ఈ పని చేసింటాడు, టికెట్ ఇవ్వలేకపోయింటాడని నా భావన. ఈరోజు పార్టీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు అప్లికేషన్స్ తప్పవు కదా, అవి బలమైన ఇవి ఉంటాయి, అప్లికేషన్స్ తప్పదు. ఇలాంటి సందర్భాలే అంటారా వైసీపీ ఓటమికి 2014లో వైసీపీ ఓటమికి గల కారణాలు? అంటే నేను ఎక్కువ నాకైతే తెలియదు, కానీ కొంతమంది విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కొన్ని చేయడం వల్ల కొన్ని సీట్లు పోగొట్టుకున్నాడు అనేది ఒకటి మెయిన్ కారణం. ఇట్లా అంటే ఒత్తిళ్ల వల్ల అది తప్పదు ఎవరికైనా. ఈరోజు నేను చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికైనా అదే పరిస్థితి, చంద్రబాబు నాయుడుకైనా వచ్చి ఇంకొకరికైనా అదే పరిస్థితి. ఒత్తిళ్లు తట్టుకోవడం రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఫేవర్ చేయడం ఇంకొక రకంగా ఉంటుంది. ఒక దగ్గర బంధువులు, దగ్గర స్నేహితులు, మన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఏదో రూపంలో చెడుతారు. అట్లా తప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. సరేలే మన చరిష్మా మన వేవ్ ఉంది కదా, మేనేజ్ చేసుకోలేకపోతాడా అనేవడం ఒకటి. లేదు మేము ఈయన గెలిపించుకోసం వస్తామని చెప్పి కొంతమంది చెప్పడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి వరకు రాజశేఖర రెడ్డి ఇట్లా ఒత్తిళ్లకు తలగు ఎవరైతే సమర్థులో అప్పుడు కూడా జరిగినాయి. నాకు టికెట్ వద్దు, ఈయన అసలు గెలవడు వద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి. బట్ రాజశేఖర రెడ్డికి ఆ రోజు అనుభవం అనేది ఉండేది. రాజశేఖర రెడ్డికి అంత ముందు నుండి కూడా కింద స్థాయి నుండి సర్పంచ్ దేని నుండి వచ్చి ప్రజల్లో ఉండి ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ చూసినాడు. రాజశేఖర రెడ్డికి జగన్ ఎందుకు ఫాలో కాలేదంటారు అప్పుడు?
అంటే జగన్ కూడా ఊహించిందే పరిణామం కాదు కదా. సడన్గా పార్టీ పెట్టడము, సడన్గా లీడర్షిప్ తీసుకోవడం, రాజకీయాల్లో ఇంత ఇది తీసుకోవడం అనేది ఆ అబ్బాయి కూడా సడన్గా ఇది వచ్చిండేది. ఇంకా మా నాన్న ఉంటాడు, ఇంకా 10 కాలాలు ఉంటాడు, ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇంకా అనేది ఉన్నది కదా. అతను కూడా అంత సడన్గా డెసిషన్ తీసుకునే దీనికి రాలే. అంటే అవును, ఆ పరిపక్వత అప్పటికి లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైనా దెబ్బతిన్న తర్వాతే కదా అనుభవం అనేది కూడా వచ్చేది. రెక్కామొక్కలు తింటేనే రెక్కామొక్కలు చివరి నిమిషంలో అభ్యర్థులు ఇప్పుడు కదిరి విషయం తీసుకుంటే చివరి నిమిషం వరకు ఎస్ఎండి ఇస్మాయిల్ సీటు ఖరారన్నారు. ఆ చివరి నిమిషంలో ఉన్న ఫలంగా అత్తార్ చాంద్ బాషాకి అప్పటివరకు అత్తార్ చాంద్ బాషా టీడీపీలో టికెట్ కోసం పోరాటం చేస్తున్నారు. ఆయన జెండా పట్టింది లేదు, ఏమీ లేదు, కనీసం సభ్యత్వం లేదు, పార్టీ సభ్యత్వం లేని అత్తార్ చాంద్ బాషాకి టికెట్ ఇచ్చారు. అంటే కొన్ని అట్లాంటివి జరిగినాయి, కొన్ని అక్కడక్కడ. అంటే కేవలం సమర్థత కాదు, సూట్ కేసులను చూసే సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటారు. అట్లేం లేదు, అట్లయితే మమ్మల్ని అడిగిండాలి కదా సూట్ కేసులో ఇంకేంటివన్నా. అంటే మీకు సూట్ కేసు లేదంటే మీకు టికెట్ ఇవ్వలేదు అంటారు కదా. సోమశేఖర్ రెడ్డి సూట్ కేసులు ఉన్నాయి, మీకు సూట్ కేసు లేదు కాబట్టి. అట్లేం లేదు, సూట్ కేసులు అవన్నీ కారణాలు కాదు. అంటే ఉండొచ్చు, అదొక కారణం. అంటే డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతాడా లేదా అనేది ఒక కారణం. అది కూడా ఒక భాగమే. ఇప్పుడు ఎలక్షన్స్లో సమర్థత అనేదే కాదు, డబ్బు ఖర్చు పెట్టుకోవడం కూడా ముఖ్యం. చూస్తాను ఇప్పుడు మనం అన్నీ చూస్తున్నాం. పెద్ద వాళ్ళు ఎంపీ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా, రాజ్యసభ మెంబర్స్ పెంపర్లు అనేటప్పుడు కూడా ఎవరు సమర్థవంతమైన నాయకుడనో లేకపోతే ఫలానా సామాజిక వర్గం ఇవ్వడం లేదు కదా చాలా పార్టీల్లో. మనం అట్లనే చూస్తా అంటే ఇట్లా వాళ్ళు విజయమాల్య ఇట్లా వాళ్ళు అంతా వచ్చేవాళ్ళు కాదు కదా. మళ్ళీ అంటే ఆ ప్రాధాన్యత ఉండనే ఉంటుంది ఇప్పుడు, ముఖ్యంగా రాజకీయాల్లో. పాతకాలం రాజకీయాలకి ఇవన్నీ అవసరం లేదండి. ఇప్పుడైతే ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంది. ఆ విధంగా డబ్బు ప్రభావం అనేది ఉంది. ఆర్థిక పరంగా కడపల మోహన్ రెడ్డి గారు సోమశేఖర్ రెడ్డి గారు కన్నా ఏం తీసిపోలేదు. కడపల మోహన్ రెడ్డి గారు కూడా ఆర్థికంగా పర్వాలేదు, బాగానే ఉన్నారు. అంటే రిపోర్ట్స్ తప్పుపోయినచ్చు. ఇప్పుడు సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఏదో కాలేజెస్ పెట్టుకొని వస్తాడు కానీ జనాల్లో లేని వ్యక్తి, కార్యకర్తల్లో లేకపోతే నాయకుల్లోనూ ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి. ఆ వ్యక్తి రేపొద్దు నేను సోమశేఖర్ రెడ్డి అని చెప్పుకోవాలంటే కారణం ఏముండాలి? ఏదో ఒకటి ఉండాలి. డబ్బు ఖర్చు పెట్టడము, కొంతమంది జనాలు తాగుబోతులు అలవాటు ఉండే వాళ్ళు తాగించడము, తినేకి అలవాటు పడిన వాళ్ళు తినిపించడము, ఎగిరించడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. కానీ పలానా సోమశేఖర్ రెడ్డి అనేది తెలుస్తుంది. అట్లా ఉద్దేశాలతో ఆయన కొంతమందిని తాగిపించడం, తినిపించడం, రాజకీయ పార్టీలో చికెన్లు అనడము, భోజనాలు పెట్టడం, ఇట్లాంటివి చేసుకుంటూ పోయాడు ఆయన. సో దానికి ఆకర్షితులైపోయే వాళ్ళు వ్యక్తులు ఉంటారు. బట్ లైఫ్ లాంగ్ రాజకీయం చేయాలనుకునే వ్యక్తులు ఇట్లా తాగిపించుకుంటా చికెన్లు పెట్టాలంటే అయ్యే పనులు కాదు. మేము పల్లెల్లోకి పోతాం, ప్రజల్లో వాళ్ళ సమస్యలు ఏదో కనుక్కుంటూ ఉంటాం. ఆ ఊరికి సంబంధించిన సమస్యలు, ఆ ఊరికి సంబంధించిన తాగునీరు, రోడ్లు, విద్యుత్తుకు సంబంధించిందో, ఇళ్ళ సమస్యలు, ఇట్లాంటివి ఎవరైనా మాట తీర్చమంటే తీరుస్తాం. లేదా స్కూల్ సమస్య ఉంది, మాకు ఇది ఆరోగ్య కేంద్రం ఇట్లా లేదు తెమ్మంటాం. లేదా పశువులకు సంబంధించిన హాస్పిటల్ కావాలా, ఇట్లేదో లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి, డీపీలు కావాలా, ఇట్లాంటివన్నీ చేసే మనస్తత్వం నాది. నేను అది కూడా చెప్పినాను. అట్లాంటివి చేయమని నేను చేయలేను. తాగిపించడము, తినిపించడం, ఎగిరించడం నాతో కాదు. నా నేచరు కాదు, నా కుటుంబ నేపథ్యం కాదు. ప్లస్ నేను ఒక డాక్టర్గా సమాజంలో కొంత సర్వీస్ చేసిన వ్యక్తి. ఇవన్నీ చేయాలంటే నాతో సాధ్యం కాదు. ఈ సైలెంట్ కారణము మీకు టికెట్ రాకపోవడమే, జగన్ మిమ్మల్ని మోసం చేశాడనే భావన. మోసం అనేది కాదు, గతంలో విధిలేని పరిస్థితుల్లో కొన్ని జరుగుతాయి. సరే, మీరు ఒప్పుకోవడానికి విధిలేని పరిస్థితులు అంటున్నారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధినేతను విమర్శించడం ఇష్టం లేకనో లేక మరో కారణమో తెలియదు కానీ విధిలేని పరిస్థితులు ఇచ్చారని అంటున్నాను. మీరు గతంలో యాక్టివ్గా ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా వ్యవహరిస్తున్నారు? పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పోవడం కానీ జిల్లాలో అప్పుడు చెప్తే కదా, నాకంటూ ఒక నియోజకవర్గం ఒక బాధ్యత అనేది ఉండేది. ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేరవలసిన ఇది నా మీద ఉంది ఖచ్చితంగా.